రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో 25% సీట్లు పేద విద్యార్థులకు ఇవ్వాలి. గత ఏడాది ఆర్టీఈ యాక్ట్ కింద చదువుతున్న విద్యార్థుల నుంచి ఇప్పుడు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇందులో పేద చిన్న తరగతి పిల్లలే మళ్ళీ ఎడ్యుకేషన్ కంటిన్యూషన్ చేస్తూ మధ్యలో మళ్ళీ ఫీజు పే చేయమని మళ్ళీ స్కూల్ యాజమాన్యం వాళ్ళు పేరెంట్స్ మీద ఒత్తిడి చేయడం, తర్వాత అది కంప్లీట్గా ఫ్రీ ఎడ్యుకేషన్ అని మనం ఎదురు తిరిగి అడిగితే తీరా చేసి లేదు ఫీజు కంపల్సరీ పే చేయాల్సిందే, దీని గురించి కోర్టు స్టే ఆర్డర్స్ వచ్చినాయి అని చెప్పి దానికి ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఏమీ చూపించుకోకుండా ప్రతి ఒక్క ఆర్టీఈ పేరెంట్స్ మీద స్కూల్ యాజమాన్యం వాళ్ళు ఒత్తిడి చేసి తర్వాత ఫీజు కడితేనే పుస్తకాలు ఇస్తామంటూ ఈ ఇయర్ కూడా పుస్తకాలు చాలా వరకు అన్ని స్కూల్స్ వాళ్ళు బుక్స్ ఆపేశారు. ఆ ఫీజు పే చేస్తేనే ఈ ఇయర్ బుక్స్ ఇస్తామని ఈ ఇయర్ కంప్లీట్గా మా పిల్లల్ని ఎడ్యుకేషన్ ఆపేశారు. దీని మీద మళ్ళీ డిఈఓ గారి దగ్గర కానీ ఎంఈఓ గారి దగ్గర కానీ చాలాసార్లు ఆర్టీఈ పేరెంట్స్ అందరం కలిసి చాలాసార్లు వినతి పత్రం అనేది ఇవ్వడం జరిగింది. మా అమ్మాయికి కూడా మా అబ్బాయికి ఆర్టీఈలో వచ్చింది సార్, ఫ్రీ సీట్ వచ్చింది. ఫీజు పే చేయమని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు. ఈ ఇయర్ ఇంకా బుక్స్ అయితే ఇవ్వలేదు, లాస్ట్ ఇయర్ ఫీజు అంతా క్లియర్ అవ్వలేదు కదమ్మా అని అంటున్నారు. కాదండి మేము ఇలా డిఈఓ ఆఫీస్లో మేము లెటర్ పెట్టుకున్నాము అని చెప్పి కూడా చెప్పామన్నమాట. ఇంకా బుక్స్ అయితే ఇంకా ఇవ్వలేదు. ఇంకా అదే దాని గురించి ఏమైనా న్యాయం జరుగుద్దేమోనని కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము సార్. మేము మినిమం 20,000 అలా ఉంటుందండి, ఫస్ట్ క్లాస్ కదా అది సార్, ఫస్ట్ క్లాస్ 20,000 అలాగా ఉంది ఫీజు.